ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆనాటి పరిస్థితులు తీవ్ర కలవరానికి గురిచేసినట్లు తెలిపారు. తనకి పదవి విరమణ అయ్యిందని, పెదవి విరమణ కాలేదని చమత్కరించారు. కమ్మ కులస్తులు ఐక్యంగా ఉండాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు నేటికి అమలవుతున్నట్లు తెలిపారు. తెలుగు జాతిని ఐక్యం చేసిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు. అనంతరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. రాజకీయాల్లోకి వచ్చా ఈ మనిషికి బుద్ధి చెప్పాలి తగినది. ఈ మనిషి అంటే నా ముందు మనిషి కాదు, ఇందిరాగాంధీకి తగిన బుద్ధి చెప్పాలా, ఎమర్జెన్సీ పెట్టి ఇంతమంది లక్షల మంది జైల్లో పెడుతుందా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చా. అందువల్ల ఒక రకంగా నేను రాజకీయాల్లో పైకి రావడానికి ఇందిరాగాంధీ గారు కారణం. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే పెద్ద పెద్ద వకీళ్ళు లాగా నేను కూడా ఒక వకీలు, చిన్న వకీలు, పెద్ద వకీలు అయ్యి పైకి ఉండేవాడిని. భారతదేశం నుంచి ప్రపంచ దేశాల్లో మన జాతికి ఒక గుర్తింపుని, ఒక కీర్తిని, ఒక ప్రతిష్టని, ఒక సంప్రదాయాన్ని, ఒక సంస్కృతిని నిలిపినటువంటి మహానుభావం. కాబట్టి అందరినీ కలుపుకోగలిగినటువంటి జాతి, అందరికీ అన్నం పెట్టేటటువంటి జాతి, అందరికీ ఆదర్శంగా ఉండేటటువంటి జాతి. మన జాతిలో పుట్టినటువంటి మహానుభావుల యొక్క కీర్తిని, ప్రతిష్టని, వాళ్ళ చరిత్రకి ఎక్కడా మచ్చ రాకుండా మనం కూడా అదే పద్ధతిలో బతకడానికి ప్రయత్నం చేసి ఈ జాతి గౌరవాన్ని నిలపండి అని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం.